పోపుని అగౌరవపరచడం అంటే ఇది మామూలు విషయం కాదు. ఆ మధ్య నేను చెప్పినట్టుగా ఫ్రాన్స్ అధ్యక్షుడిని అలాగే పర్సనల్ అసాసినేట్ చేస్తూ ఆయన పర్సనల్ విషయాన్ని తీసుకొచ్చి మాట్లాడిన విధానం ట్రంప్కి ఒక నోటి దురదలాగా. ఏకంగా ఒక మత గురువు, ఒక ఆధ్యాత్మిక గురువుని కూడా ఇదే విధంగా మాట్లాడడాన్ని ఆ సమాజం ఒప్పుకోవట్లేదు, ఖచ్చితంగా ఒప్పుకోరు. ఎలా తిరగబడతారో కూడా రేపు తెలుస్తుంది. దీని పట్ల చాలా సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తుంది అమెరికాలో ఉన్న క్రిస్టియన్లు, పర్టికులర్గా క్యాథలిక్స్. అంటే క్యాథలిక్స్ని అవమానపరచడానికి పదే ట్రంప్ ఈ విధంగా చేస్తున్నారు అని. అలాగే 2025లో కూడా ఆయన ఇలాంటి ఇది తుంటరి పని అనాలా, వెకిలి పని అనాలో అర్థం కాదు, కానీ ఆయన పోపులాగా గెటప్ వేసుకున్న ఒక ఏఐ ఇమేజ్ను కూడా 2025లో రిలీజ్ చేశారు. అంటే నేనే పోపుని అన్నట్టుగా ఆ సమయంలో ఆయన రిలీజ్ చేశారు. అంటే పోప్ ఈజ్ నాట్ ఏ గాడ్ అనేది పదే ఆయన మాట్లాడుతూ ఉంటారు. అంటే పోప్ని ఆ స్థానంలో చూడడం కూడా ఆయనకి ఇష్టం లేదు. అంటే ట్రంప్ కంటే ఎవరైనా ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తుల గౌరవాన్ని ఆమోదించడానికి అమెరికా అధ్యక్షుడు సిద్ధంగా లేని తీరు చూస్తుంటే నిజంగా ఆయన అమెరికా అధ్యక్షుడు స్థానం కాదు కదా, మనిషిగా కూడా ఒక మతాన్ని ఆచరించే వ్యక్తిగా కూడా పనికిరాడేమో. ట్రంప్కి ఎవరితో అయితే పోప్ లాంటి అత్యున్నతమైన వ్యక్తితో ఎలా అయితే గ్యాప్ వచ్చిందో పుతిన్కి పూర్తిగా రివర్స్గా జరిగింది రష్యాలో. అదేంటంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ మీద యుద్ధాన్ని ఆపేశారు. ఉక్రెయిన్తో సీజ్ ఫైర్ ప్రకటించేశారు రష్యా అధ్యక్షుడు పుతిన్. ఎందుకు ఇంత ఆల్ ఆఫ్ సడన్గా ఆయన ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నారు? 4 ఏళ్లుగా నిర్విరామంగా యుద్ధం చేస్తూ ఇరాన్కి అండగా నిలబడుతూ అమెరికా ఎన్ని ఆంక్షలు విధించినా సరే తట్టుకుంటూ భారతదేశం లాంటి దేశంతో ఫ్రెండ్షిప్ చేసుకుంటూ ఇలా నిలబడిన పుతిన్ అండ్ రష్యా ఆల్ ఆఫ్ సడన్గా ఇప్పుడు ఎందుకు యుద్ధాన్ని సీజ్ ఫైర్ చేశారు? ఎందుకో తెలుసా? రష్యన్ ఆర్థడాక్స్ చర్చ్ ఏదైతే ఉందో ఆ చర్చ్ అడిగిన ఒక విజ్ఞప్తికి ఆయన ఆమోదం తెలిపారు. అదేంటి అంటే రష్యాలో రాబోతున్న ఈస్టర్, గుడ్ ఫ్రైడే, ఇక్కడ మన క్రిస్టియన్లు జరుపుకుంటారు కదా గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండుగ ఏదైతే ఉందో ఆ పండుగ లోపు కొంచెం శాంతిగా వెళదాము, సీజ్ ఫైర్ చేయండి అని ఈ రష్యన్ ఆర్థడాక్స్ చర్చ్ ప్రతినిధులు అడగడం జరిగింది అమెరికా అధ్యక్షుడు పుతిన్ని. కేవలం ఆర్థడాక్స్ అడిగారు కాబట్టే, ఈస్టర్ పండుగ ఉంది అని వారు అడిగారు కాబట్టే ఆ పండుగ కోసం ఆయన ఎంత పెద్ద త్యాగం, ఇది ఎంత పెద్ద సాక్రిఫైస్ అని చెప్పాలి. యుద్ధంలో ముందుకు వెళుతున్న వ్యక్తిని ఒక్కసారి ఆపమంటే అంత ఈజీ కాదు నిజానికి. కానీ ఇక్కడ అందులో పై చేయి సాధిస్తున్న వ్యక్తి అందులో తనకు తానుగా ఆపరు. అలాంటి రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధాన్ని ఆపారు. దీంతో ఒక్కసారిగా ఇటు క్రిస్టియన్ సామ్రాజ్యంలో పుతిన్ పేరు ఆకాశానికి వెళ్ళిపోయింది, ట్రంప్ పేరు అట్టడుకి దిగిపోయింది. ఇది జరుగుతున్న పరిస్థితి. అయితే ఇక్కడ రష్యన్ ఆర్థడాక్స్ గురించి చెప్పాలి. రష్యన్ ఆర్థడాక్స్ అంటే ముఖ్యంగా మన హిందూ సాంప్రదాయంలో అంటే మడికట్టు ఆచారం లాంటి వ్యవహారాలు చేసే కొన్ని కుటుంబాలు ఉంటాయి. స్టిల్ ఇప్పటికీ కూడా వాళ్ళు అదే ఆచారాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అత్యంత అంటే హిందూ ఆర్థడాక్స్గా వాళ్ళని చెబుతూ ఉంటారు. అంటే చాలా ఒక గోవుల్లాగా అంత సౌమ్యంగా అంత శాంతిగా భగవంతుడితో మాత్రమే ఉంటారు. నిజానికి వాళ్ళు ఒక మాట అన్నా జరుగుద్ది, అంత పవిత్రమైన మనుషులు అన్నమాట. వాళ్ళకి ఏమి ఆశించరు, ఏది కూడా కావాలి అని కోరికలు లేకుండా ఉంటారు, కుటుంబాలుగానే ఉంటారు. కానీ నిజంగా వాళ్ళు ఒక వైదిక సాంప్రదాయంలో ఉంటారు. ఒక మడిగట్టు సాంప్రదాయంలో ఎలా అయితే మనం కొన్ని సినిమాల్లో చూస్తుంటాం, ఇవాళ రేపు డైరెక్ట్గా అందరిని చూడలేకపోవచ్చు కానీ బట్ స్టిల్ పాటించే వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళు ఎలా ఉంటారో క్రిస్టియన్ మతంలో కూడా క్రిస్టియన్ ఆర్థడాక్స్ అనేది ఒక కల్ట్ అనమాట. ఆర్థడాక్స్ అంటే వాళ్ళు చాలా డీప్ క్రిస్టియానిటీని పూర్తిగా అలవర్చుకున్న వాళ్ళు. కేవలం వాళ్ళు శాంతితోనే ఉంటారు తప్ప ఇలా మతాన్ని పెంచుకుందాం, అవసరమైతే కొనేద్దాం, మత విస్తరణ చేసేద్దాం, లేదంటే డబ్బుతో గేమ్ ఆడదాం లాంటివి వాళ్ళ దగ్గర ఉండదు. కేవలం పూర్తిగా వాళ్ళు నమ్మే విశ్వాసం, వాళ్ళు నమ్మే భగవంతుడు జీసస్ అయితే జీసస్, మోజెస్ అయితే మోజెస్ని వాళ్ళు కొలుస్తూ అంత ఆర్థడాక్స్గా ఉంటారు. వీళ్ళే రష్యన్ ఆర్థడాక్స్ చర్చికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు ఒక విజ్ఞప్తి చేయడం జరిగింది. అంటే అనేక దేశాల్లో ఈస్టర్ డే పాటించేది ఏదైతే ఉంటుందో వాళ్ళందరూ పాటించిన ఒక 5 రోజుల తరువాత ఇక్కడ రష్యా ఆర్థడాక్స్ చర్చ్ అనేది పాటిస్తూ ఉంటారు రష్యాలో. అంటే సరిగ్గా 5 రోజుల తర్వాత అంటే మొన్న మనకు వచ్చింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మొన్న 6వ తారీఖున వచ్చింది కాబట్టి 5 రోజుల తర్వాత అంటే ఈ ఆదివారం 10వ తారీఖున వాళ్ళకి గుడ్ ఫ్రైడే అనమాట, ఈస్టర్ పండుగ రష్యాలో. ఆ రోజు కోసమని ప్రస్తుతానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్తో 4 ఏళ్లుగా జరుగుతున్న యుద్ధాన్ని ఆపేశారు, సీజ్ ఫైర్ చేశారు. అంటే ఒక్కసారిగా క్రిస్టియన్, ముఖ్యంగా ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి,
పుతిన్ అనే వ్యక్తి క్రిస్టియన్, అంటే బై బర్త్ ఆయన క్రిస్టియన్, కానీ ఆయన ఒక ఎథిస్ట్, అంటే ఏ దేవుణ్ణి నమ్మడు, ఒక రకంగా నాస్తికుడు. అలాంటి వ్యక్తి కూడా, ఒక నాస్తికాన్ని పాటించే వ్యక్తి కూడా ఈరోజు ఒక మతం అడిగిందని ఆ మత పెద్దలు అడిగారు అని యుద్ధాన్ని ఆపారు. కానీ ఇదే ట్రంప్ అదే మతంలో ఉండి అదే మతాన్ని ఆచరిస్తున్నాను అని చెబుతూనే అదే క్రిస్టియన్ మతంలో ఉండి ఎంతోమంది విశ్వసిస్తున్న ఈ మతంలోనే ఉండి, ముఖ్యంగా ఈస్టర్న్ పండుగ వచ్చిన సమయంలోనే ఇరాన్ని నేలమట్టం చేసేస్తాం, ప్రజలందరినీ ఒక్క రాత్రిలో లేపేస్తాం లాంటి మాటలు, ఇది గూండాగిరి, రౌడీయిజం ఇలాంటి మాటలు మాట్లాడడంతో ఈరోజు శాంతి కోరుకునే క్రిస్టియన్లు ఎవరైతే ఉంటారో, మంచి కోరుకునే క్రిస్టియన్లు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ పూర్తిగా ట్రంప్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రిస్టియన్ వరల్డ్లో, క్రిస్టియన్ సామ్రాజ్యంలో పుతిన్ ఆకాశానికి ఎదిగితే ట్రంప్ అనేది అట్టడుక్కి పడిపోయిన పరిస్థితి అయిపోయింది ఒక రకంగా అమెరికా అధ్యక్షుడికి. దీనికి అసలు ఒక్క మాటలో చెప్పాలంటే, క్రిస్టియన్ ప్రపంచానికి పెద్ద అయిన పోపుని బెదిరించి ట్రంప్ జీరో అయ్యాడు. అదే మతం నుంచి రష్యన్ ఆర్థడాక్స్ మాటలు విని పుతిన్ హీరో అయ్యాడు. ఇంతే రైట్. ఇది ఇలా ఉంటే వార్ అప్డేట్స్లో భాగంగా 3 అంశాలు చాలా కీలకంగా ఉన్నాయి, అవి కూడా చెబుతాను. అదేంటి అంటే, అమెరికా అధ్యక్షుడి మీద ఇజ్రాయిల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇజ్రాయిల్ మొసాద్ అండ్ అధ్యక్షుడు ఇద్దరూ కూడా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే కనీసం ముందుగానే పూర్తి స్థాయి సంప్రదింపులు ఇద్దరు కలిసి చేసిన తర్వాత తనకు తానుగా 15 రోజుల చర్చల కోసం ఒక సీజ్ ఫైర్ లాంటి బ్రేక్ ఇచ్చేసి తనకు తానే హీరోగా ప్రొజెక్ట్ చేసుకుంటూ, అలాగే తనకు తాను పాకిస్తాన్ చెప్పింది మాత్రమే విన్నాను అన్నట్టుగా ఏదైతే మాట్లాడారో దీనివల్ల ఇజ్రాయిల్ తాత్కాలికంగా, అంటే టెంపరీగా ఇప్పటికిప్పుడే మద్దతు ప్రకటిస్తున్నట్టు తెలిపినప్పటికీ కూడా అమెరికా అధ్యక్షుడి విధానం, ఆయన బిహేవియర్ పట్ల ఇక్కడ బెంజమిన్ నెతన్యాహు అండ్ మొసాద్ రెండూ కూడా అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. లోపల ఈ విషయం పట్ల చాలా సీరియస్గానే ఉన్నట్టు సమాచారం. ఒకవేళ ఈ సీరియస్ ఇలాగే కొనసాగితే రేపు అమెరికా ఇజ్రాయెల్ మీద ఆంక్షలకు కానీ, అలాగే అమెరికా ఇజ్రాయెల్ అధ్యక్షుల మీద, ఇజ్రాయెల్ మీద పెత్తనానికి కానీ వస్తే ఇజ్రాయెల్ ఊరుకోదు. ఎందుకంటే ఒక్కసారి ఇజ్రాయెల్ హిస్టరీని కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఇజ్రాయెల్ ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో డేవిడ్ బెన్ గురియన్, ఈయనకి ఇచ్చిన ఆంక్షలు, అమెరికా నుంచి వచ్చిన ఆంక్షలు ఏవైతే ఉన్నాయో దానితో ఏకంగా ఇజ్రాయిల్ మొసాదుతో అమెరికా అధ్యక్షుడినే లేపేశారు. అమెరికా అధ్యక్షుడు 35వ అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీని లేపేయడం జరిగింది 1961 ఆ ప్రాంతంలో. 1963 ప్రాంతంలో మొసాద్ లేపేసింది. అంటే ఇజ్రాయెల్తో పెట్టుకుంటే అది అమెరికా అధ్యక్షుడైనా ఉపేక్షించదు. ఇప్పుడు మిత్రత్వంగా ఉన్నాం కదా అని రేపు వేరే రకంగా చేస్తే ఎలా ఉంటుందో అది ట్రంప్ గారికి మేబీ అనుభవ పాఠాలుగా భవిష్యత్తులో అర్థమవుతుందేమో చూడాలి మరి. రైట్. ఇది ఇలా ఉంటే అంటే ఒక రకంగా ఇజ్రాయెల్ ఈ విషయంలో అసంతృప్తిగా ఉంది అన్నమాట వాస్తవం. మరీ ముఖ్యంగా పాకిస్తాన్ ఇస్లామాబాద్లో జరుగుతున్న ఈ చర్చల పట్ల కూడా ఇజ్రాయెల్ కోపంగానే ఉంది. ఆల్రెడీ పాకిస్తాన్ అండ్ ఇజ్రాయెల్ విషయంలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఆ రెండు దేశాల మధ్య నడుస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఇజ్రాయెల్ పాకిస్తాన్లో చర్చలు జరపడం, ఇజ్రాయెల్కి సంబంధించిన వ్యాఖ్యలు, ఇది కాస్త అమెరికా అండ్ ఇరాన్ మాత్రమే చర్చలు జరుపుతూ ఉండడం, ఇదంతా చూస్తుంటే ఇటు ఇజ్రాయెల్ మాత్రం సీరియస్గానే ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇక రెండో విషయం ఏంటి అంటే క్యూబా. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఇరాన్ది అయ్యిందో లేదో అప్పుడే ఆయన మొదలు పెట్టేశారు అమెరికా అధ్యక్షుడు. క్యూబాని కూడా కావాలని కోరుకుంటున్నారు. అంటే ఆయనకు వచ్చిన ఈ 15 రోజుల విరామ సమయాన్ని సరిగ్గా, అంటే ఏమేమి నష్టం జరిగింది, ఏం విమానాలు ఇరిగిపోయినాయి, ఏమి పనికొచ్చినాయి, ఏం పనికి రాలేదు, ఏ పాత సామాన్లుగా ఉన్నాయి, ఇలాంటివి మాట్లాడుకోవాల్సిన అమెరికా అధ్యక్షుడు ఆర్థికంగా ఎంత నష్టం జరిగింది, రేపు దీన్ని మళ్ళీ ఎలా పునర్నిర్మాణం చేసుకోవాలి అని ఆలోచించాల్సిన అమెరికా అధ్యక్షుడు, నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా అక్కడేమో గాజాలో పునర్నిర్మాణం చేస్తారట, ఇక్కడేమో క్యూబాలో రెజీమ్ చేంజ్ చేస్తారట. క్యూబాలో రెజిమ్ చేంజ్ చేయడానికి తాను ఒక ప్లాన్లో ఉన్నాను అన్న విషయాన్ని ఏకంగా స్వయంగా ఆయనే అనౌన్స్ చేశారు. అన్నీ కుదిరితే గనక మా మార్కో రూబియోనే క్యూబా ప్రెసిడెంట్ అయినా ఆశ్చర్యం లేదు అనేది స్వయంగా ట్రంపే చెబుతున్నారు. ఈయనెవరో తెలుసా? మార్కో రూబియో. మనం గతంలో మాట్లాడాం, ఆర్ఎస్ఎస్ని, రాని, భారతదేశాన్ని పదే ఈయన మాట్లాడుతూ ఉంటారు అని. ఈయనే సెక్రటరీ ఆఫ్ స్టేట్, యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్, అంటే విదేశాంగ శాఖ మంత్రి, అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఈయన సెక్రటరీ ఆఫ్ స్టేట్గా ఉన్న మార్కో రూబియో. ఆయనే. ఎందుకంటే ఈయన ఎందుకు అన్నారు అంటే పర్టికులర్గా ఈయన
వీళ్ళ తాత ముత్తాతలందరూ క్యూబాకి సంబంధించిన వాళ్ళు. అక్కడి నుంచి చాలా ఇయర్స్ తాతలు ముత్తాతలు ఏం కాదు తాతలు క్యూబాకి సంబంధించిన వాళ్ళు. ఇతడు మార్కో రూబియో వచ్చి అమెరికన్ సిటిజన్ కావడం వల్ల ఏకంగా అంటే ఇటు అమెరికా అండ్ క్యూబాకి తన మనిషినే క్యూబా అధ్యక్షుడిగా పెట్టుకుంటే బాగుంటుంది అని మార్కో రూబియోకి ఇచ్చిన ఆఫర్. ఈ మార్కో రూబియో కూడా అలాగే అంటే ఒక విశ్వాస పాత్రులాగా ట్రంప్కు పనిచేస్తూ ఉంటారు. అందుకే భారతదేశాన్ని పదే పదే కవ్విస్తూ ఉంటాడు ఆయన. సెక్రటరీ ఆఫ్ స్టేట్, అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ రైట్. ఈయన మొత్తానికి క్యూబా విషయంలో రెజ్యూమ్ చేంజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లుగా మరి ట్రంప్ గారు చెబుతున్నారు. ఇక మూడవది, లెబనాన్లో జరుగుతున్న దాడులు ఏవైతే ఉన్నాయో, అటు ఉక్రెయిన్ రష్యా వార్ ఆగింది, ఇరాన్ అమెరికా వారు ప్రస్తుతానికి ఆగింది, కానీ ఇజ్రాయిల్ అండ్ లెబనాన్ వార్ మాత్రం ఆగలేదు. నిజానికి ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఇంకాస్త దూకుడే పెంచింది ఇజ్రాయిల్ లెబనాన్ మీద అని చెప్పాలి ఈ 2 రోజుల నుంచి. ఎందుకంటే లెబనాన్ మీద దాడులు ఆపడం అనేది తన అంశాలలో ఒకటిగా ఇరాన్ పెట్టడం ఏదైతే ఉందో దానిని అంగీకరించాలా వద్దా అన్న సందిగ్ధంలో ఇజ్రాయిల్ ఉంది. ఈ నిర్ణయం తీసుకోవాల్సింది ఇజ్రాయిల్. కానీ ఇక్కడ ఇజ్రాయిల్ టెలివీన్ నగరానికి, పాకిస్తాన్లో ఉన్న ఇస్లామాబాద్ నగరానికి కూడా గ్యాప్ బాగా పెరిగింది. పాకిస్తాన్ వైఖరి పట్ల ఇజ్రాయిల్ చాలా సీరియస్గా ఉంది, పీకల దాకా కోపంగా ఉంది కొన్ని విషయాల్లో. ఈ సందర్భంలో ఏకంగా అమెరికా ఇక్కడ ప్రపంచ శాంతి దూతలాగా పాకిస్తాన్ని భావించి తీసుకువెళ్ళి ఈ యుద్ధాన్ని పాకిస్తాన్ ఇస్లామాబాద్లో చర్చలు జరపడానికి పెట్టడం ఏదైతే ఉందో దాని పట్ల ఇజ్రాయిల్ ఇంకాస్త కోపంగా ఉంది. దాంతో లెబనాన్ మీద దూకుడిని ఇంకా పెంచుతూనే ఉంది. ఇది ఇలాగే కొనసాగితే గనక అక్కడ లెబనాన్ దెబ్బవుతుంది. లెబనాన్ మీద దాడులు ఆపకపోతే ఇరాన్ మళ్ళీ గన్ను, ఆల్రెడీ వాళ్ళు చెప్పారు ట్రిగ్గర్ మీద వేళ్లు తీయొద్దు అని ఏదైతే చెప్పారో ముస్తఫా ఖమేనీ, అది అలాగే కొనసాగేలాగా ఉంది. వాళ్ళు వేళ్లు తీసేలాగానూ లేరు, వీళ్ళు యుద్ధాన్ని ఆపేలాగానూ లేరు. మరి పెత్తనం చేయడానికి, ఒక పేను పెత్తనం చేయడానికి వచ్చిన పాకిస్తాన్ మరి ఎలా ఆపుతుందో, శాంతి దూత పాకిస్తాన్ మరి ఏం చేయబోతుందో ఈ యుద్ధంలో, ఇది మాత్రం వినడానికి చాలా కామెడీగా ఉంటుంది భారతీయులు అన్న వాళ్ళందరికీ కూడా. పాకిస్తాన్ శాంతి దూత, పాకిస్తాన్ పేను పెత్తనం అనేది ఏదైతే ఉందో అది వినడానికి మాత్రం చాలా కామెడీగా ఉంటుంది. సో మొత్తానికైతే అటు ఇజ్రాయిల్ ఈ చర్చల విషయంలో ప్రశాంతంగా అయితే లేదు, అదే కోపంగా ఉంది. లెబనాన్ మీద యుద్ధాన్ని ఆపేలాగానూ లేదు, ఇరాన్ ఆ విషయంలో వెనక్కి తగ్గేలాగా కూడా లేదు. కాబట్టి ఈ చర్చలు ఏ టర్న్ తీసుకుంటాయి, ఎలా ఉండబోతాయి అనేది మరి భవిష్యత్తే సమాధానం చెప్పాలి. రైట్, దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి మగధా న్యూస్. నేను లక్ష్మి, సైనింగ్ ఆఫ్.